హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టెక్వికా ఛానల్. ఈ వీడియోలో స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ని క్రియేట్ చేసి ఈ సర్వీస్ ని కన్సూమర్ గా కాన్ఫిగర్ చేద్దాం. లాస్ట్ వీడియోలో ప్రొడ్యూసర్ గా కాన్ఫిగర్ చేసాం కదా, ఈ వీడియోలో కన్సూమర్ గా కాన్ఫిగర్ చేద్దాం. సో దానికోసం మనకు స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనేది కావాలి. సో లాస్ట్ టైం ఎలా కాన్ఫిగర్ చేసామో సిమిలర్ గా కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఐడి అనేది సేమ్ గా తీసుకుంటాను. ఆర్టిఫాక్ట్ అనేది సేమ్ గా తీసుకుంటాను. కాకుంటే ప్రొడ్యూసర్ ప్లేస్ లో కన్సూమర్ ఇచ్చేద్దాం. కన్సూమర్. ఓకే, నెక్స్ట్ ప్యాకేజ్ ఉంది కదా, ప్యాకేజ్ ఎలా ఉంది స్ట్రక్చర్? కామ్ టెక్వికా ప్రొడ్యూసర్. కామ్ టెక్వికా జస్ట్ ప్రొడ్యూసర్ అని ఉంది. సో డాట్ ఓకే, ఇలా ఇస్తే సరిపోతుంది. కామ్ టెక్వికా కన్సూమర్. ఓకే, తర్వాత లాంగ్వేజ్ వచ్చి జావా. ప్రాజెక్ట్ మ్యావనే వెళ్దాం. వర్షన్ వచ్చి 4.1.0 సేమ్ వర్షన్ ఉంది. సూపర్. జావా వర్షన్ వచ్చి 21. సో సిమిలర్ గా 21 నే కాన్ఫిగర్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన డిపెండెన్సీస్ వచ్చి యాక్చువేటర్స్ కావాలి, తర్వాత వచ్చి కాఫ్కా, తర్వాత వచ్చి వెబ్, స్ప్రింగ్ వెబ్. ఇంకేమన్నా ఉందా? కన్సూమర్ లో మనం ప్రెసెంట్ అయితే డీబీని స్టోర్ చేయట్లేదు. వాలిడేషన్స్ కూడా అవసరం లేదు. ఏమో ఫ్యూచర్ లో కావాలంటే యాడ్ చేసుకుందాం. ఓకే, లాంబాక్ అయితే తీసుకుందాం. లాంబాక్ మేబీ యూజ్ అవ్వచ్చు. లాంబాక్. డెవ్ టూల్స్ కూడా ఉంది, తీసుకుందాం. డెవ్ టూల్స్. ఓకే, ఈ డిపెండెన్సీస్ అయితే నాకు ఇప్పుడు సరిపోతాయి. ఒకసారి ఎక్స్ప్లోర్ లోకి వెళ్ళి చెక్ చేద్దాం ప్రాపర్ గా ఉందో లేదో. ఫస్ట్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, మెయిన్ గా చెక్ చేయాల్సిన పామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కదా. ఓకే, గ్రూప్ ఐడి ఓకే, ఆర్టిఫాక్ట్ ఐడి ఓకే, వర్షన్ ఓకే, యాక్చువేటర్ కాఫ్కా వెబ్ ఓకే. ఇప్పుడు క్లోజ్ చేసి జనరేట్ పై క్లిక్ చేద్దాం. జనరేట్ అయిపోయింది. డౌన్లోడ్ లోంచి కట్ చేసుకొని ఐడియా ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ఇక్కడ మనకు ఒక మైక్రో సర్వీస్ ఉంది, పేస్ట్ ఇద్దాం. ఇది జిప్ కాబట్టి రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత ఇంక జిప్ అవసరం లేదు, డిలీట్ చేస్తున్నాను. ఓకే, ప్రాజెక్ట్ ఇన్సైడ్ ప్రాజెక్ట్ ఉంది కదా, అవసరం లే, ఇక్కడ కట్ చేసుకొని పేస్ట్ ఇచ్చేద్దాం. ఓకే, ఇప్పుడు ఒక్క డైరెక్టరీలోనే మనకు ప్రాజెక్ట్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే గిట్ హబ్ లోకి వెళ్దాం. గిట్ హబ్ లాగిన్, గూగుల్ విత్ ఓకే, ఐఎమ్ లాగింగ్ విత్ మై గూగుల్ అకౌంట్. వెరిఫికేషన్ అడుగుతుంది. ఓకే, వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేస్తున్నాను. ఓకే, రైట్ సైడ్ ఇక్కడ ఉంది కదా, రిపాజిటరీస్ లోకి వెళ్ళి కొత్త రిపాజిటరీని క్రియేట్ చేసుకుందాం. సో నా రిపాజిటరీ నేమ్ వచ్చి సేమ్ కన్సూమర్ గా ఇచ్చేస్తున్నా. డిస్క్రిప్షన్ కూడా సేమ్ అదే ఇచ్చేస్తున్నా. ప్రెసెంట్ అయితే మీకు పబ్లిక్ ఇచ్చేస్తున్నాను. సో యాడ్ రీడ్ మీ ఫైల్, గిట్ ఇగ్నోర్ లో జావాని సెలెక్ట్ చేసుకుందాం. సో లైసెన్స్ వచ్చి ప్రెసెంట్ GNU, జనరల్ పబ్లిక్ లైసెన్స్ 2.0. ఓకే, 3.0 ఇచ్చేస్తా. క్రియేట్ రిపాజిటరీ. ఎందుకంటే నేను ఎప్పుడు కోడ్ అనేది లోకల్లో ఉంచుకోను.
ఓకే, మెయిన్ బ్రాంచ్లోకి ఇప్పుడు పుష్ చేసుకుందాం. కాపీ. సో ఎలా క్లోన్ చేయాలి? ఆ లొకేషన్లోకి వెళ్ళి గిట్ బ్యాష్ ఇచ్చి గిట్ క్లోన్ పేస్ట్. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంట. ఏం చేద్దామంటే ఒక కొత్త ఫోల్డర్ని ఒకటి క్రియేట్ చేసుకొని బ్యాకప్ అని ఈ కన్సూమర్ ఉంది కదా, ఇక్కడ కంట్రోల్ ఎక్స్ కొట్టి బ్యాకప్లోకి మూవ్ చేస్తాను. ఇప్పుడు ఆ డైరెక్టరీ అనేది లేదు. ఇప్పుడు క్లోన్ చేద్దాం. క్లోన్ అవుతుంది ఈజీగా. ఓకే, క్లోనింగ్ అనేది అయిపోయింది, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తానంటే మినిమైజ్ చేసుకొని మన బ్యాకప్లో కన్సూమర్ కోడ్ ఉంది కదా, కంట్రోల్ ఎక్స్, మనం ఇప్పుడు క్లోన్ చేసాం కదా, ఆ డైరెక్టరీలోకి వెళ్ళి పేస్ట్ ఇచ్చేద్దాం. సూపర్. ఇంక ఈ బ్యాకప్ అవసరం లేదు కాబట్టి డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇంటెలిజే ఓపెన్ చేసి ఇది ప్రొడ్యూసర్ కదా, కన్సూమర్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓపెన్. సో ఎక్కడ ఐడియా ప్రాజెక్ట్స్ కన్సూమర్ మైక్రో సర్వీస్ మీద క్లిక్ చేసుకొని ట్రై దిస్ విండో. ఓకే, న్యూ విండోని, ఒక విండోలో ప్రొడ్యూసర్ ఉంటుంది, ఇంకొక విండోలో కన్సూమర్ మైక్రో సర్వీస్ అని ఉంది. సో దీన్ని ఒకసారి బిల్డ్ చేసి ఫస్ట్ పోర్ట్ నెంబర్ చూద్దాం. ఓకే, అప్లికేషన్ అట్ ప్రాపర్టీస్ ఉందా? ఓకే, మనం హ్యామర్లోకి మార్చుకుందాం. సో రీనేమ్ ఉంది కదా, రీనేమ్ వైఏ. ఒకసారి చూద్దాం ప్రొడ్యూసర్లో ఎలా ఉందో. ఎస్ఆర్సి మెయిన్ రిసోర్స్. ఓకే, అప్లికేషన్ డాట్ వైఏఎంఎల్. ఓకే, కన్సూమర్లోకి వెళ్ళి రీనేమ్ చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్లో ఏమైనా వస్తుందా? రావట్లే. వైఏఎంఎల్. ఓకే, రీఫాక్టర్. సో అప్పుడు మనకు ఎలా అప్లికేషన్ నేమ్ అనేది ఇవ్వాలి. కంట్రోల్ ఎక్స్, కంట్రోల్ వి. ఓకే, మనం ఒక మిస్టేక్ చేసాం. మనం అప్లికేషన్ జనరేట్ చేసినప్పుడు వైఏఎంఎల్ సెలెక్ట్ చేసి ఉండొచ్చు, బట్ ఓకే, మనం ఆల్రెడీ రీనేమ్ చేసాం. ఓకే, కన్సూమర్కి పోర్ట్ నెంబర్ ఏమి ఇద్దాం? ప్రొడ్యూసర్లో ఏముంది? ప్రొడ్యూసర్లో పోర్ట్ నెంబర్ వచ్చి 9081 ఉంది కదా. సో కన్సూమర్లో ఏమి ఇద్దాం? 9082 ఇద్దాం, అప్పుడు ప్రాపర్గా ఉంటుంది. సో దీన్ని బిల్డ్ చేద్దామా? సో బిల్డ్ చేయాలంటే టెర్మినల్ ఓపెన్ చేసి, ఓకే, బిల్డ్ చేసే ముందు ప్రాజెక్ట్ని సింక్ చేద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ప్రాజెక్ట్ పైన క్లిక్ చేసి ఓపెన్ మోడల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఎస్డికే ప్రాపర్గా ఉంది. ఓకే, ప్రాజెక్ట్లో లాంగ్వేజ్ లెవెల్ కూడా 21 ఉంది, ప్రాపర్గా ఉంది. ఓకే, అప్లై. ఓకే, సెట్టింగ్స్లో చూద్దాం Maven కరెక్ట్గా ఉందో లేదో. సో Maven వ్రాపర్ ఉంది, మనకు వ్రాపర్ అవసరం లే, మనకు డైరెక్ట్గా Maven పాత్ ఉంది కదా, ఆ పాత్ ఇచ్చేద్దాం. ఇంకా మనకు .mvn అనేది కాన్ఫిగర్ అవసరం లేదు, ఎందుకంటే మనం Mavenని సెలెక్ట్ చేసుకున్నాం. అప్లై. ఓకే, సూపర్ కదా. ఇప్పుడు సింక్ చేద్దాం ప్రాజెక్ట్ని. రీలోడ్ ఆల్ Maven ప్రాజెక్ట్స్, సింక్ ఆల్ ప్రాజెక్ట్స్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, జనరేట్ పై క్లిక్ చేసుకోండి, డౌన్లోడ్ అండ్ సోర్సెస్. ఫస్ట్ ప్రాజెక్ట్ సింక్ అయ్యేదా కొంచెం వెయిట్ చేద్దాం, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఆల్ బ్యాక్గ్రౌండ్ టాస్క్ కంప్లీటెడ్ అయిపోయింది. ఒకసారి టార్గెట్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇంకా నాకు జార్ ఫైల్ అనేది లేదు. సో Maven క్లీన్, ఫస్ట్ క్లీన్ చేద్దాం. టార్గెట్ ఆల్రెడీ క్లీన్ అయిపోయింది. ఓకే, టార్గెట్ ఫోల్డర్ అనేది డిలీట్ అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ కాదు, కమాండ్లో ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలా. Maven
ఎంవిఎన్ క్లీన్ ఇన్స్టాల్. ఇక్కడ మనకు టార్గెట్ ఫోల్డర్ అనేది జనరేట్ అవ్వాలి. చూద్దాం, అది టైం పడుతుంది. ఈ లోపల బిల్డ్. ఓకే, స్ప్రింగ్ బూట్ 4.1. ఓకే, బిల్డ్ సక్సెస్. టార్గెట్ ఫోల్డర్ జనరేట్ అయింది, మనకు జార్ కూడా జనరేట్ అయిపోయింది. సో బిల్డ్ అనేది సక్సెస్ అయిపోయింది. ఒకసారి రన్ చేద్దాం, అప్లికేషన్ రన్ అవుతుందా లేదా. ప్లే బటన్ పై క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ రన్ అయిపోతుంది. స్టార్ట్ అయింది. ఓకే, ఇక్కడ చూసారు కదా, టామ్ క్యాట్ స్టార్టెడ్ ఆన్ పోర్ట్ 9082. Thank you for watching this video. We'll see in the నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దాం, ఈ కన్సూమర్ ని కాన్ఫిగర్ చేద్దాం, ప్రొడ్యూసర్ కాన్ఫిగర్ చేసినట్టే.